ఒకరోజు ఒక పార్క్ లో ఒక తండ్రి కూతురు హాయిగా కూర్చుని నవ్వుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్న పిల్లల్ని, బాతుల్ని, నీళ్ళని అన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఆ పాపకి దూరంగా ఉన్న ఒక యాపిల్ బండి కనపడుతుంది. అది చూడగానే తన వాళ్ళ నాన్న వైపుకు చూసి, నాన్న నాకు యాపిల్ కొనిస్తావా అని ముద్దుగా అడుగుతుంది. వెంటనే వాళ్ళ నాన్న జేబులో చేపెట్టి డబ్బులు చూస్తే పాపం ఆయన దగ్గర చిల్లర మాత్రమే ఉంటుంది. ఆయన దగ్గర ఉన్న డబ్బులతో ఆయన 2 యాపిల్స్ మాత్రమే కొనగలుగుతాడు. అయినా కూతురిని కాదనలేక 2 యాపిల్స్ కొని కూతురు చేతికి అందిస్తాడు. కూతురు హ్యాపీగా 2 యాపిల్స్ ని తీసుకుని నవ్వుతుంది. ఇంతలో వాళ్ళ నాన్న ఆ పాపని నాకు ఒక యాపిల్ ఇస్తావా అని అడుగుతాడు. వాళ్ళ నాన్న అడగడం పూర్తయ్యేలోపే ఆ పాప 2 యాపిల్స్ ని గబగబా కొరికేస్తుంది. అలా కొరక్కానే వాళ్ళ నాన్న చూసి బాధపడిపోతాడు. వెంటనే ఆలోచనలో పడిపోతాడు. అమ్మో, మా కూతురేంటి ఇంత చిన్న వయసులోనే ఇంత సెల్ఫిష్ అయిపోయింది, నేను సరిగా పెంచలేదా, అయినా చాలా చిన్నది కదా, షేరింగ్ అంటే ఏంటో తెలియదేమో అని తన ఆలోచనని కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తన మొహంలో బాధ క్లియర్ గా కనపడుతుంది. ఇంతలోనే ఆ పాప చిన్నగా వాళ్ళ నాన్నని పిలుస్తూ, నాన్న ఈ యాపిల్ తిను, ఇది 2వ దానికన్నా ఎక్కువ స్వీట్ గా ఎక్కువ జ్యూసీగా ఉంది అని చెప్తుంది. అది వినగానే వాళ్ళ నాన్న పశ్చాత్తాపడతాడు. లైఫ్ లో కూడా ఇంతే, ఒక్కొక్కసారి మన ఎదుట వాళ్ళ ఇంటెన్షన్స్ చాలా ప్యూర్ గా ఉంటాయి, కానీ వాళ్ళ యాక్షన్ పూర్తవ్వకుండానే మనం వాళ్ళని తొందరగా జడ్జ్ చేసేసి ఏదేదో అనేసుకుని మనమే బాధపడిపోతూ ఉంటాం. కానీ వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. వాళ్ళు చేసేదేంటో మనకి అర్థమయ్యే వరకు మనం ఎవరిని తొందరగా జడ్జ్ చేయకూడదు. అప్పుడే మనకి ఆనందం, వాళ్ళకి ఆనందం. అందుకే నెవర్ జడ్జ్ ఎనీవన్ వితౌట్ నోయింగ్ దేర్ ప్యూర్ ఇంటెన్షన్స్. ఒక్కసారి ఆలోచించు. కథ మీకు నచ్చిందా? జాగ్రత్త.